హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో కంటిన్యూషనే ఇది. ఈ వీడియో ఒకవేళ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. ఐకార్డ్స్లో కూడా ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసేసేయండి. స్టాకింగ్ క్లాత్ ఫ్లవర్స్ ఎలా చేయాలి అనేది మాత్రం ఇంతకుముందు వీడియోలో చూపించానండి. ఇప్పుడు మిగిలిన డిజైన్ ఏ విధంగా చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన అనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తానండి. హ్యాండ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ చూపిస్తాను. ఒకే వీడియో అయితే లెందీ అయిపోతుందని చెప్పేసి అందుకని కొంచెం కొంచెంగా అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబర్సే కనుక నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూసారు కదండి, ఫ్లవర్స్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత ఏ విధంగా డిజైన్ చేయాలి అనేది నేనైతే 2-3 ఐడియాస్ అయితే వేసుకున్నాను. 2 అయితే ఫ్లాప్ అయినాయి. లాస్ట్కి థర్డ్ ఐడియా అయితే నాకు కొద్దిగా సక్సెస్ అయినట్టు అనిపించడం కాదు, బాగా సక్సెస్ అయ్యింది. చూసారు కదా, 3 లీవ్స్ లాగా స్టిచ్ చేశాను. అదే ముందు చూసుకుంటే బాగుంది అనిపించింది. ఆ తర్వాత నేను వేరే ఇంకొక ఫ్లవర్కి స్టిచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఆ విధంగా మనం పెన్సిల్ తోటి డ్రా చేసుకోవచ్చండి. లేకపోతే మన దగ్గర చాక్ పీస్ ఉంటే చాక్ పీస్తో అయినా డ్రా చేసుకోవచ్చు. ఆ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నేను ఎలా అయితే స్టిచ్ చేశానో అదే విధంగా అక్కడ కూడా 3 లీవ్స్ లాగా స్టిచ్ చేయాలండి. నేను దానికోసం లైన్ కోసం కట్దానా బీడ్స్ అంటారు కదా, అవి స్మాల్ సైజ్ అండి. అవి తీసుకున్నాను. అవి తీసుకుని ముందు కట్దానా బీడ్స్ స్టిచ్ చేసుకున్నానండి. 2 తీసుకుని షుగర్ బీడ్స్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో కట్దానా బీడ్స్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంతకుముందు ఒక వీడియోలో నేను షుగర్ బీడ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపించాను. ఆ వీడియో చూసేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, అది ఎలా చేశాను అనేది. చూసారు కదా, రెండుగా తీసుకుని మనం స్లోగానే చూపిస్తున్నానండి. కొంచెం స్పీడ్ పెడుతుంటే అర్థం కావట్లేదు, మళ్ళీ చూపించమంటున్నారు. మళ్ళీ చూపించడం ఎందుకులే అని చెప్పేసి నేను స్లోగానే చూపిస్తున్నాను. కొద్దిగా అబ్జర్వేషన్ చేస్తే మాత్రం అర్థమైపోతుందండి నేను ఎలా స్టిచ్ చేశాను అనేది. 2 తీసుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నానండి నేను. ఆ విధంగా లైన్ మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత పైన కొమ్మల్లాగా రావటం కోసం నేను ఏం చేశాను అంటే 4 వచ్చేసి షుగర్ బీడ్స్ అండి. 4 షుగర్ బీడ్స్, ఒక సీక్వెన్స్ చెమ్కీ అంటారు కదా, అది తీసుకుని నేను లీవ్స్ లాగా అన్నమాట, వాటికి సన్నటి లీవ్స్ లాగా అన్నట్లుగా నేను స్టిచ్ చేసుకున్నానండి. చూసారు కదా, ఆ విధంగా 4 బీడ్స్ తీసుకోవటం, ఒక చెమ్కీ తీసుకోవటం, మనకు కావాల్సినంత లెంత్లో ఆ విధంగా కిందకి నీడిల్ని దించేసుకోవటమేనండి. నేను చెప్పేది అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూశారు కదా, అంటే దారం అయిపోయిందని చెప్పి నేను ముడేసేస్తున్నాను. ఎలా ముడేస్తాను అనేది కూడా చూడండి. కొంచెం తీసుకోవాలండి క్లాత్ అనేది. తీసుకుని నీడిల్కి 2-3 సార్లు అలా నీడిల్ని తిప్పేస్తే సరిపోతుంది. ఇక ఇప్పుడు కింద నుంచి నేను స్టిచ్ చేసుకుంటా వచ్చేస్తున్నానండి. ఆ విధంగా మనకి ఎంత ఆ గ్యాప్ అంతా ఫిల్ అయ్యే వరకు కూడా మనం స్టిచ్ చేసేసుకోవటమే. వాటిని కావాలంటే మీరు వేరే విధంగా అయినా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. నాకు ఈ విధంగా నచ్చింది, అందుకని చెప్పి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. ఒక్కొక్కటి కొంచెం కుట్టి చూసుకుంటానండి, ఈ వర్క్ దీనికి నచ్చిందా, సూట్ అయిందా లేదా అనేది. సూట్ అయింది అనుకుంటే ఉంచుతాను, లేకపోతే తీసేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఆ ఫ్లవర్కి 3 పెటల్స్, కింద పెద్ద ఫ్లవర్ ఉంది కదండి మిడిల్లో, ఆ మిడిల్కి కూడా 3 పెటల్స్ లాగా, అంటే 3 పెటల్స్ అంటే 3 లైన్స్ లీవ్స్ లాగా ఆ విధంగా మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత ఎలా ఉంది అనేది చూసేయండి. చూసారు కదా, ఆ విధంగా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత అండి నాకు నెక్ లైన్ వచ్చేసి ఏదో వెల్త్గా అనిపించింది. అందుకని చెప్పి ఏం చేశానంటే కట్దానా బీడ్స్నేమో 2 లైన్స్గా స్టిచ్ చేసుకొచ్చాను. ఇందాక ఏ విధంగా అయితే 2 తీసుకుంటా స్టిచ్ చేశానో అదే విధంగా. ఆ తర్వాత ఏం చేశాను అంటే ఆల్రెడీ ఇందులో మనం చెమ్కీస్ తీసుకున్నాం కదండి, చెమ్కీ పైన బీడ్ అనమాట,
షుగర్ బీడ్ ఉంటుంది కదా, చెంకి పైన షుగర్ బీడ్ వచ్చే విధంగా స్టిచ్ చేశాను. ఆ తర్వాత నాకు బాగుంది అనిపించింది, లేకపోతే నెక్ లైన్ బాగా తేలిపోయిందండి. ఓన్లీ ఆ ఫ్లవర్ వరకే కనిపించేసరికి నాకు అదంతా తేలిపోయినట్టు అనిపించి ఆ విధంగా స్టిచ్ చేశాను. కట్దానా బీడ్స్ ఎలా స్టిచ్ చేశాను అనేది చూపించాను కాబట్టి ఇప్పుడు అది చూపించుకోకుండా ఓన్లీ చెంకీ పైన షుగర్ బీడ్ ఎలా స్టిచ్ చేశాను అనేది చూపిస్తానండి. ఇప్పుడు చూసేయండి. నేనేంటంటే అక్కడక్కడ ఒక 3 చెంకీస్ ఒక బుటీలాగా అనమాట. అందుకోసం నేను చాక్ పీస్ తోటి డాట్స్ పెట్టుకుంటున్నాను, ఎక్కడెక్కడ స్టిచ్ చేయాలి అనేది డాట్స్ పెట్టుకుంటున్నాను. అప్పుడు బ్లౌజ్ మొత్తం ఫుల్గా వచ్చేసి లుక్ బాగుంటుంది అనిపించింది నాకు. అందుకని ఆ విధంగా డాట్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది చూసేయండి. నీడిల్కి దారం ఎక్కించుకుని మనం తీసుకున్న తర్వాత ముందు చెంకీ తీసుకోవాలండి, ఆ తర్వాత షుగర్ బీడ్ ఎక్కించుకోవాలి. చెంకీ తీసుకున్న తర్వాత షుగర్ బీడ్ ఎక్కించుకుని మామూలుగా కిందకి లాగేసేసి క్లాత్ దగ్గరికి షుగర్ బీడ్ని పక్కకు జరుపుకోవాలండి. ఇప్పుడు షుగర్ బీడ్ని పక్కకు జరిపేసి చెంకీలో నుంచి మనం నీడిల్ని దించేయాలి. అప్పుడు ఏమవుతుందంటే షుగర్ బీడ్ అనేది లాక్ అయిపోతుంది. అదే మళ్ళీ షుగర్ బీడ్లో నుంచి కనుక మనం కిందకి దించాము అని అంటే రెండు కూడా ఊడొచ్చేస్తాయి. ఓన్లీ దారం మాత్రమే మనకి క్లాత్ పైన ఉంటుంది. అందుకని చెప్పి లాక్ అయిపోతుంది అనమాట అలా చేస్తే. అప్పుడు మనకి షుగర్ బీడు చెంకీ పైన బాగుంటుంది, లుక్ చాలా బాగుంది అనిపించింది. ఇప్పుడు ఇది ఎలా కుట్టానో అలానే నెక్ లైన్ మొత్తం కూడా నేను అదే విధంగా స్టిచ్ చేశానండి. అక్కడ ఇక్కడ కూడా చూపిస్తే లెంత్ అయిపోతుందని చెప్పి నేను నెక్ లైన్ చూపించుకోకుండా ఇక్కడ చూపించాను. ఇప్పుడు అక్కడ ముడేసేసుకోవటమేనండి, నాట్ వేసేసుకుని కట్ చేసేసుకుంటే మళ్ళీ ఇంకొక చోట అనమాట. చూసారు కదా, ఆ విధంగా మొత్తం కూడా నేను నెక్ లైన్ అదే విధంగా 3-3గా దగ్గరగా స్టిచ్ చేసేసుకున్నానండి. ఆ విధంగా అలానే ఆ డాట్స్ మొత్తం కూడా స్టిచ్ చేసేసుకున్నాను నేను. స్టిచ్ చేసుకున్నాక ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. ఇక ఆ డాట్స్ ఎన్ని డాట్స్ ఉంటే అన్ని చోట్ల బుటీస్ లాగా స్టిచ్ చేసేసుకోవటమేనండి. చూసేయండి ఇప్పుడు వర్క్ అయితే ఎలా ఉంది అనేది ఇప్పుడు చూసేసేయండి. డాట్స్ అన్నీ కూడా స్టిచ్ చేసేసాను. హ్యాండ్స్ డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను, అందుకని చెప్పి ఇందులో మాత్రం నేను వీడియో పెట్టట్లేదండి. నెక్స్ట్ ఓన్లీ హ్యాండ్స్ వరకే పెడతాను. అలానే బ్లౌజ్ ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. స్టాకింగ్ ఫ్లవర్స్ ఎలా చేయాలి అనేది మాత్రం ఇంతకుముందు వీడియోలో ఉంది, అది చెక్ చేసేసేయండి. ఇలా మంచి కంటెంట్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.